హలో, వెల్కమ్ బ్యాక్. ఐఎమ్ వెంకటకృష్ణ. ఈ ఛానల్లో మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టైం మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, స్పిరిచువాలిటీ, ఫిట్నెస్ ఇలాంటి రకరకాల పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ ఛానల్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఈ రోజు టాపిక్ వచ్చేసి హౌ టు బిల్డ్ ఏ సైడ్ హజిల్ వైల్ వర్కింగ్ 9 to 5. ఎస్, మీరు 9 to 5 వర్క్ జాబ్ చేస్తున్నా ఒక సైడ్ ఏదైనా ఒక రెవెన్యూ సోర్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలనే విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ బటన్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, ఆ బటన్ క్లిక్ చేయండి. నేను ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ వెంటనే మీకు వచ్చి చేరుతుంది అది. సో నోటిఫికేషన్ బెల్ కూడా క్లిక్ చేయండి. టాపిక్లోకి వెళ్దాం. సో ఫస్ట్ అసలు సైడ్ హజిల్ అనేది మనం ఎందుకు బిల్డ్ చేయాలి? 9 to 5 జాబ్ చేస్తున్నాను కదా, నేను మార్నింగ్ 9కి వెళ్తాను నేను ఆఫీస్కి, సాయంత్రం వచ్చేసరికి 5 అంటారు, కానీ అది 6 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, కొన్ని ఆఫీస్లో 8 కూడా అవ్వచ్చు. సో అంటే నేను రోజుకి 10 గంటలు 12 గంటలు పని చేసినా కానీ నాకు డబ్బులు సరిపోవట్లేదు, నాకు జీతం సరిపోవట్లేదు అన్న సిచ్యువేషన్లో సైడ్ హజిల్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. అయితే బేసిక్గా ఒక 3 సిచ్యువేషన్స్లో మనం సైడ్ హజిల్ అనేది బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ వచ్చి ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి. అంటే సో నాకు డెట్ ఉంది, నాకు అప్పు ఉంది, లేకపోతే నేను ఈఎంఐ పే చేయాలి, లోన్ తీసుకున్నారు, లేకపోతే కార్ లోన్ తీసుకున్నారు, లేకపోతే బైక్ లోన్ తీసుకున్నారు, లేకపోతే ఇంకేదో పర్సనల్ లోన్ తీసుకున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ అంటే మీ అవసరాలకు మించిన ఖర్చు ఉన్నప్పుడు, అది మీకు వచ్చే ఆదాయం మార్గం లేనప్పుడు, ఆబ్వియస్గా జీతం అదే ఉంది. జీతం సపోజ్ మీరు నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నారు అంటే ఆ లక్ష్యం ఉంటుంది. ఓవర్ నైట్లో అది 10 లక్షలు అవ్వదు, లేకపోతే ₹1,00,00,000 అవ్వదు. కాకపోతే మీరు ఒక ఈవెంట్ పెట్టుకొని సో ఒక ఇల్లు కొన్నారు, లేకపోతే ఒక కారు కొన్నారు. సో అప్పుడు ఏమైంది, మీ ఖర్చు లేకపోతే ఒక ఈఎంఐ రూపంలో మీకు పెరిగింది, అప్పుడు ఎక్స్ట్రా ఇన్కమ్ రావాల్సిన అవసరం వచ్చింది. సో అలాంటి సందర్భంలో మీరు ఖచ్చితంగా సో సైడ్ హజిల్ బిల్డ్ చేయడం అనేది చాలా హెల్ప్ అవుతుంది. నెంబర్ 2 వచ్చి సో మీకు ఏదైనా ఒక హాబీ ఉంది. సో మేబీ మీరు జాబ్కి వెళ్తూనే మీరు ఫిట్నెస్ ఫ్రీక్ అనుకుందాం. మీరు ఫిట్నెస్ ఫ్రీక్, సో యూ వాంట్ టు షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ విత్ ఆడియన్స్. సో అది మీరు 6 ప్యాక్ బిల్డ్ చేశారు సపోజ్, ఎలా బిల్డ్ చేశారు, లేకపోతే ఒక 100-120 కేజీల నుంచి మీకు 70-80 కేజీల వరకు ఒక ఐడియల్ వెయిట్లోకి మీరు వచ్చారు, మీ బాడీ హైట్కి తగ్గట్టుగా, ఏజ్ తగ్గట్టుగా వచ్చారు. సో అది ఎలా చేశారు? సో మీ సక్సెస్ స్టోరీని ఒక కోర్స్ కింద క్రియేట్ చేసి, లేకపోతే అదే కోర్స్ కింద క్రియేట్ చేయాలనేం లేదు. సో అదే సోషల్ మీడియాలో మీరు షేర్ చేయడం, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవడం, లేకపోతే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కింద షూట్ చేసి వాటిని షేర్ చేసుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల కూడా మీకు మెల్లగా అది ఫ్యూచర్లో ఇమీడియట్గా కాకపోయినా కానీ ఫ్యూచర్లో ఒక సైడ్ హజిల్. అలా కాకుండా ఇంకొక సందర్భం ఉంది. మీరు ఈ 9 to 5 జాబ్ నేను ఎన్నాళ్ళు చేయాలి, సో యూ వాంట్ టు స్టార్ట్ యువర్ ఓన్ థింగ్ అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో ముందు నుంచే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో మీరు 9 to 5 జాబ్ చేస్తూనే సైడ్ మీకు ప్యాషన్ ఉన్న, మీరు ఏదైనా ప్యాషనేట్గా ఉన్న ఏదైనా ఒక పని ఎంచుకొని, అది ఫిట్నెస్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, లేకపోతే యాక్టింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. లేకపోతే మీరు ఇష్టపడిస్తారు. ఇప్పుడు నన్ను ఎగ్జాంపుల్గా తీసుకుంటే, నాకు మా ఇంట్లో కూర్చొని వర్క్ చేయడం ఇష్టం నాకు. సో నేను జాబ్ చేస్తున్న టైం నుంచి ఫుల్ స్టాక్ డిజిటల్ మార్కెటర్గా నేను అన్ని వీటిల్లోనూ కూడా అన్ని వర్టికల్స్, ఒక SEO అనో, లేకపోతే గూగుల్ యాడ్స్ అనో, సోషల్ మీడియానే కాకుండా అన్ని ప్లాట్ఫామ్స్లో, అన్ని వర్టికల్స్లో కూడా ఎక్స్పర్టైజ్ సంపాదించే విధంగా నేను ప్రాక్టీస్ చేశాను అన్నమాట. సో అది ఓవర్ నైట్లో అయ్యే విషయాలు కాదు. సో మనం మెల్లగా డే 1 నుంచి స్టార్ట్ చేసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. లేకపోతే అనుకున్న దగ్గర నుంచి ఒక 1 year 2 years టైం పెట్టుకొని దాంట్లో మీరు వర్క్ చేసుకెళ్ళాలి. సో ఇలాంటి 3 సిచ్యువేషన్స్, నాకు ఎక్కువ డబ్బులు కావాలి, లేకపోతే నాకు హాబీ ఉంది, ఐ లవ్ టు డూ అంటారు కొంతమంది, టీచింగ్ ప్యాషన్ అంటారు. సో అలాంటిది ఏదన్నా, సో ఐ లవ్ టు డూ అన్నప్పుడు చేసుకెళ్ళడం. లేకపోతే 9 to 5 జాబ్ వదిలేస్తాను, నేను ఓన్గా ఫ్రీలాన్సర్గా ఉంటాను, లేకపోతే నాకు ఫ్రీడమ్ ఇంపార్టెంట్, ఫ్లెక్సిబిలిటీ కావాలి నాకు వర్క్లో అనుకున్నప్పుడు మీరు సైడ్ హజిల్ స్టార్ట్ చేయొచ్చు. టూల్స్ టు బిల్డ్ ఏ సైడ్ హజిల్ వితౌట్ బర్నింగ్ అవుట్. ఫస్ట్ టిప్ ఏంటంటే, స్టార్ట్ స్మాల్. మనం ఒక రాత్రికి రాత్రే ప్రపంచాన్ని గెలిచేయాలనుకోవద్దు, లేకపోతే ఒక వారంలో గెలిచేయాలనుకోవద్దు. చిన్నగా స్టార్ట్ చేయండి. ఏం స్టార్ట్ చేసి ఫస్ట్ మీరు అది నర్చర్ చేయండి, ప్రాక్టీస్లో పెట్టండి. సో డైలీ ఇప్పుడు 9 to 5 జాబ్ అయింది, మీరు ఇంటికి వచ్చారు, ఫ్రెష్ అప్ అయ్యారు, నిద్రపోయే ముందు లేకపోతే డిన్నర్ తర్వాత ఒక 1/2 hour 1 hour స్పెండ్ చేయండి ఫస్ట్. అదేవిధంగా మీకు కుదిరితే కనుక మార్నింగ్ మీరు 6 o'clock నిద్ర లేస్తారనుకోండి, 5కి లేకండి. సో ఒక 1 hour స్పెండ్ చేయండి దాని మీద.
సో ఇనిషియల్గా అటామిక్ హ్యాబిట్స్ అని ఒక వీడియో చేశాను మన ఛానల్లోనే ఉంది. అంటే ఒక అలవాటు అనేది చిన్నగా యాడాప్ట్ చేసుకుంటూ ఉంటే అది కాంపౌండ్ ఎఫెక్ట్ యాడ్ అయ్యి 365 డేస్ తర్వాత డే 1తో కంపేర్ చేస్తే 365 డేస్ బెటర్ అవుతుంది. సో మనం 360 టైమ్స్ ఆ బెటర్మెంట్ ఏదైతే ఉందో అది డే 1లో మనం ఎక్స్పర్టైజ్ తీసుకురాలేం. కాబట్టి మీరు ఫస్ట్ నుంచి ఏమంటే చిన్నగా స్టార్ట్ చేయండి. కంపేర్ చేసుకోండి. ఈ రోజు కన్నా నెక్స్ట్ డే, అంటే ఈ రోజు నేను చేసిన దానికన్నా రేపు ఇంకేమైనా బెటర్ చేయగలుగుతున్నాను, అదొకటి చూసుకోండి చాలు. అది 0.1% అయినా పర్వాలేదు ఆ ఎక్స్ట్రా చేయడం అనేది. సో అది అలవాటు పోకుండా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి టైం బ్లాక్ అంటే కరెక్ట్గా ఒక టైం పెట్టుకోండి. డైలీ ఒక అలవాటు అనేది మనం కొనసాగించాలంటే కనుక స్పెసిఫిక్గా 7 to 8 నేను ఈ రోజు సాయంత్రం 7 to 8 ఒక వీడియో రికార్డ్ చేస్తాను, డైలీ ఒక వీడియో రికార్డ్ చేస్తానని పెట్టుకుంటే మన మైండ్ దానికి ట్యూన్ అయిపోతుంది. సో అలాగే మీ ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత ఏదో ఒక టైం పెట్టుకోండి ఫ్లెక్సిబుల్గా, మీకు డిస్టర్బెన్స్ లేని టైంలో. అది చూసి ఆ టైంలో మీరు నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. మీకు తెలియనిది అయితే, అదే మీరు ప్యాషన్ ఉన్నదాన్ని అయితే కనుక దాన్ని బిల్డ్ చేయాల్సిన విధంగా మీరు దానికి ఏమేమి అవసరమో అది చేయండి. సో ఫోకస్ ఆన్ వాట్ యు లవ్. సో ఆబ్వియస్గా మీకు ఇంట్రెస్ట్ ఉన్నది, ప్యాషన్ ఉన్నది చూసుకోవాలి. సో అలా కాకుండా ఏదో డబ్బులు వచ్చేస్తున్నాయి కదా అని చెప్పేసి మీరు ఎంజాయ్ చేయలేని ఏదో చూసుకొచ్చినా చేయాలని చూసినా దాన్ని మీరు లాంగ్ రన్లో అది వర్కౌట్ అవుతుంది. అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, సో నేను దీంట్లో ఇలాంటి సైడ్ హజిల్స్ మీరు ఏమేమి చేయొచ్చు అని చెప్పేసి మీరు నన్ను అడిగితే కనుక నేను కొన్ని సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ అండి. మీరు ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు, ఒక సోషల్ మీడియా మేనేజ్మెంట్ చేయొచ్చు, లేకపోతే మన గూగుల్ యాడ్స్ రన్ చేయొచ్చు, ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయొచ్చు, ఇన్స్టా యాడ్స్ రన్ చేయొచ్చు, లింక్డ్ఇన్ యాడ్స్ రన్ చేయొచ్చు, ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు. సో మీరున్న చోటనే ఒక ల్యాప్టాప్, ఒక డెస్క్టాప్, కాస్త హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంటే చాలు మీకు. లేకపోతే అసలు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ రన్ చేయాలంటే ఈ ల్యాప్టాప్ ఇది కూడా స్మార్ట్ ఫోన్ ఉండి మీరు 9 to 5 జాబ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మీకు స్మార్ట్ ఫోన్ ఉండే ఉంటుంది. దానికి ఇంటర్నెట్ యాక్సెస్ లేని వాళ్ళు ఎవరు లేరు ఈ రోజుల్లో. సో మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయినా క్రియేట్ చేయొచ్చు, మీరు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అయినా స్టార్ట్ చేయొచ్చు మీరు. సో కాకపోతే మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది క్లయింట్స్కి మీరు అది సేల్ చేయాలంటే కనుక మీరు ఒక రిజల్ట్ అనేది చూపించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం వల్ల సో అది మీకు మంచి ఫ్రీలాన్సింగ్ చేసుకోవడానికి కానీ ఆబ్వియస్గా మీరు జాబ్ వదిలేద్దాం అనుకున్నారు కాబట్టి ఫ్రీలాన్సింగ్కి చాలా హెల్ప్ అవుతుంది అది. సో తర్వాత కాంటెంట్ క్రియేషన్. యాజ్ ఐ సెడ్, కాంటెంట్ క్రియేషన్ మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి, ఒక బ్లాగ్ క్రియేట్ చేయండి. సో మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయండి, మీ లెర్నింగ్ షేర్ చేయండి, ట్రై టు యాడ్ వాల్యూ. చాలా టూల్స్ వచ్చేసాయి ఇప్పుడు, ఏఐ టూల్స్, వాటిని యూజ్ చేసుకోండి. యూజ్ చేసుకొని ఒక వాల్యూ యాడ్ చేసి అది ఆడియన్స్కి రిసీవ్ అయ్యేలా చేరేలా చేయండి. సో అది కూడా అవుతుంది. సో ఆన్లైన్ ట్యూటరింగ్ అండ్ కోచింగ్. ఆన్లైన్ ట్యూటరింగ్ కోచింగ్ అంటే ఇప్పుడు ఆన్లైన్ కోర్సెస్ ఆఫ్టర్ కోవిడ్ ఆన్లైన్ కోర్సెస్ కూడా బాగా హెల్ప్ అయ్యాయి. మీకు ఏదైతే వచ్చిందో సో అదొక కోర్స్ కింద క్రియేట్ చేసి దాన్ని సేల్ చేయడం. ఇప్పుడు యుడెమీ చూస్తే ఎలా నిద్రపోవాలనేది ఒక కోర్స్ ఉంది, ఎలా నడవాలనేది ఒక కోర్స్ ఉంది, తెలుసా, ఎలా మాట్లాడాలి, హౌ టు కమ్యూనికేట్ అంటే ఎలా మాట్లాడాలనేది ఒక కోర్స్ ఉంది. మీరు ఒకసారి సరదాగా యుడెమీకి వెళ్ళి చూడండి. అంటే నిద్రపోవడం రాని వాళ్ళు ఎవరున్నారు, మాట్లాడడం రాని వాళ్ళు ఎవరున్నారు, నడవడం రాని వాళ్ళు ఎవరున్నారు. అలా మనం ఏదో కోచింగ్ చెప్పాలి అని అంటే కనుక ఏదో ఎక్స్పర్టైజ్ ఉండాలి, మనం వరల్డ్లోనే నెంబర్ 1 ఉండాలని ఏం లేదండి. అందరికీ తెలిసిన విషయమే, చిన్న విషయాన్ని కూడా మనం విపులంగా వ్యక్తపరచడంలో, మనం చెప్పడంలో ఉంటుందంతా. సో ఆ ట్యూటరింగ్ అనేది కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత నేను అంతగా ఎంకరేజ్ చేయను, కానీ ఓకే మంచి సోర్స్ అవుతుంది అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏం లేదు, అమెజాన్, ఫ్లిప్కార్ట్, లేకపోతే కొన్ని హోస్టింగ్ సర్వీసెస్ ఉన్నాయి. సో ఎవరిదైనా ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకొని ఆ ప్రోడక్ట్ని మనం సేల్ చేయడం వల్ల బుక్స్ ఉంటాయి. సో ఇలాంటి అఫిలియేట్ లింక్స్ ద్వారా మనం ప్రొడక్ట్స్ సేల్ చేయడం వల్ల ఆ ప్రొడక్ట్స్ సేల్ చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ మనకి కమిషన్ ఇస్తాయి అనమాట. సో సపోజ్ ఒక 100 రూపాయలు విలువ చేసి ఒక ప్రోడక్ట్ని మనం ఒక లింక్ క్రియేట్ చేసుకుంటాం అఫిలియేట్ లింక్కి. ఆ లింక్ ద్వారా మనం వాట్సాప్లోనో లేకపోతే ఇన్స్టాగ్రాము, యూట్యూబ్లోనో వీడియోలు చేసి మనం దాన్ని వేరే వాళ్ళకి చేరేలా చేసాం. ఆ లింక్ క్లిక్ చేసి ఎవరైనా ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తే ఒక పర్టికులర్ కేటగిరీని బట్టి ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ మన అకౌంట్లో క్రెడిట్ చేస్తారు కంపెనీ వాళ్ళు. సో ఇప్పుడు మీరు యూట్యూబ్ వీడియోలు అవి చూసే ఉంటారు, ఏదో ప్రొడక్ట్ అన్బాక్సింగ్ అంటారు, రివ్యూలు చేస్తూ ఉంటారు ప్రొడక్ట్స్, లేకపోతే ఏదో ఒక వీడియో చేసి బుక్స్ సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేయండి, లేకపోతే పలానా సాఫ్ట్వేర్ నేను వాడుతున్నాను, ఇది చాలా బాగుంది,
సో రివ్యూ చేశాను, నేను వాడి చూశాను. జస్ట్ లింక్ క్లిక్ మన డిస్క్రిప్షన్లో ఉంది, క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయండి అని చెప్పేసి అంటారు. సో దానివల్ల యూజ్ ఏంటి, వాళ్ళకి కమిషన్ వస్తుంది. సో ఇది ఒక మోడల్ అనమాట. సో మీరు 9 to 5 జాబ్ చేసుకుంటూనే ఇది కూడా చేసుకోవచ్చు, మంచి హెల్ప్ అవుతుంది. సో తర్వాత డిజిటల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మంచి మంచి మన సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు సపోజ్ కాన్వా సబ్స్క్రిప్షన్ ఉంది, లేకపోతే ఈ బుక్స్ ఉంటాయి, లేకపోతే టెంప్లెట్స్ ఏమి ఉంటాయి. సో ఆన్లైన్ కోర్సెస్ చెప్పాను కదా, అఫిలియేట్ మార్కెటింగ్ లాంటి ప్రొడక్ట్సే మీరు సేల్ చేసుకోవడం, డిజిటల్ ప్రొడక్ట్స్ సేల్ చేసుకోవడం ఇది ఒకటి అవుతుంది. సో వీడియో చాలా లెంత్ అవుతుంది. సో నేను జస్ట్ క్విక్గా రివ్యూ చేస్తాను. మీరు ఏం చేయాలనుకున్నా, మీకు ప్యాషన్ ఉన్నది, లవ్ ఉన్నది, ఒక టాపిక్ తీసుకోండి, దాన్ని మీ ఫ్రెండ్స్తోని ఫ్యామిలీస్తో డిస్కస్ చేయండి. ఇది ఒక వ్యాలిడేట్ చేసుకోవడం అంటారు, లేకపోతే ఆన్లైన్ పోర్టల్స్లో వాటిలో చెక్ చేయండి. ఓకే, దానికి డిమాండ్ ఉంది. సో ప్లస్ మీకు ఇష్టమైనది ప్లస్ డిమాండ్ కూడా ఉండాలి దానికి. సో దాన్ని ఏ విధంగా చేయగలుగుతారు మీరు అనేది వర్కౌట్ చేసుకొని చిన్నగా స్టార్ట్ చేయండి. సో నేను చెప్పిన ఈ టాపిక్స్లో ఏమన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. మీకు టన్నుల కొద్దీ కంటెంట్ రెడీగా ఉంది. సో ఇక నుంచి వీడియోస్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. సో ఈ ఎంటైర్ వీడియోలో మీకు నచ్చిన పాయింట్ ఏదైనా ఒకటి ఉంటే కనుక దాన్ని కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.